హాయ్ మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మామ, నేనైతే మన ట్రక్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము మీకు లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పినట్టు ఈ ట్రక్ తోటి నేనైతే మన గణేష్ని నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నా. నేనైతే ప్లానింగ్ ఏంటంటే మ్యాంగ్బన్లో చేద్దామని ప్లానింగ్ చేస్తున్నా. దానికి మన ట్రక్ అనేది అప్గ్రేడ్ చేద్దామని నేను ఫిక్స్ అయినా. సో అప్గ్రేడ్ మీన్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ప్లేట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అదేవిధంగా నా దగ్గర నేను 3D ప్రింట్ చేసిన ఒక ఫ్యూయల్ క్యాన్ ఉంది. అదేవిధంగా మనకి ఇది ఫైర్ని ఆపేది ఇంకోటి ఉంది, ఫైర్ ఎక్స్. దీంతోపాటు సైలెన్సర్ బ్యాక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే మన ట్రక్ ఏం లేదు. సో నేను నెంబర్ ప్లేట్ కూడా 3D ప్రింట్ చేసిన, చూపిస్తాను అండి. నేనైతే 2 ప్రింట్ చేసిన, బ్లాక్ అండ్ వైట్. ఏది బాగుంటుంది, ఏది మ్యాచ్ అవుతుంది. ఇది వచ్చేసి మా బ్యాక్ నెంబర్ ప్లేట్. నెంబర్స్ కూడా నేను ఇప్పుడు దీనికి స్టిక్ చేయాలి. మన ఛానల్ నేమ్ వచ్చేసి అతికిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా, ఇది దీనికి ముందు ఫ్రంట్ ఛానల్ నేమ్ దీన్ని ఇక్కడ ఇట్లా స్టిక్ చేసి ఇట్లా ఫ్యూయల్ క్యాన్ని మనం ఫిక్స్ చేయొచ్చు. ఇట్లా వచ్చేస్తుంది మనకి లాస్ట్కి. ఇటు ఫ్యూయల్ క్యాన్ అటు ఫైర్ ఎక్స్చేంజ్ వచ్చేస్తుంది. అదేవిధంగా మీ సైలెన్సర్స్ అనేవి ప్రింట్ చేసిన ఎగ్జాస్ట్ సో ట్రక్వి. సో అవి కూడా ఇట్లా ప్రింట్ చేసి ఇట్లా స్టిక్ చేస్తా. సో మనకు ఒక ఫ్రంట్ లుక్ చూసుకుంటే లుక్ బాగా వస్తుంది. సో ఇవన్నీ ప్రింట్ చేస్తా. సో ఇలానే మన ట్రక్ అనేది అప్గ్రేడ్ చేస్తున్నా. తో పాటు ఇంకొక ట్రాలీ ఉంది, ఆ ట్రాలీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ టైం నేను పెద్ద గణేష్ని తీసుకొచ్చినప్పుడు నాకు ఈ ట్రక్ అంత మొయ్యలేక, అంటే ట్రక్ కెపాసిటీ అంత కాదు. బట్ స్టిల్ నేను ట్రై చేసిన. మన లాస్ట్ వీడియో మీరు చూసుకోవచ్చు. నేను ఐ బటన్లో కూడా మన వీడియోని లింక్ చేస్తాను, మన డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. సో నేనైతే ఇది తీసుకున్న ఒకటి ట్రాలీ టైపు, ఒక ట్రాలీ టైపు. దీన్ని ఒక ట్రాలీ లెక్క నేను ఏమంటాం 3D ప్రింట్ చేసి చేద్దామని. సో ఇది ఏం చేస్తుందంటే, మన ట్రక్ బ్యాక్ సైడ్ దీన్ని అటాచ్ చేసి పెద్ద గణేషన్ దీని మీద పెట్టి, మన మట్టి గణేషన్ దీని మీద పెట్టి, ఇంకొక చిన్న గణేషన్గా అది వచ్చేసి మన ట్రాక్టర్ మీద వస్తుంది. 3 గణేషన్లు అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, అదేంటో మీకు చెప్తా. అది ఈ వీడియోలో, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే మ్యాక్సిమం 4 డేస్ ఉంది టైము. ఈ 4 డేస్లో ఇవన్నీ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ట్రక్ అప్గ్రేడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అందుకే నేను ఇప్పుడు ట్రక్ అయితే అప్గ్రేడ్ చేద్దామమ్మా, లేట్ చేయకుండా. ఇంకా ట్రక్కి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ నేను నెంబర్ ప్లేట్ చేస్తాను, ఓకేనా. నెంబర్ ప్లేట్ వచ్చేసి ఇది బ్యాగ్ది. ఈ బ్యాగ్ నెంబర్ ప్లేట్ మీద ఆ నెంబర్స్ అనేది స్టిక్ చేస్తాను ఫేవిక్విక్ తోటి. సో లేట్ చేయకుండా పని చేసేద్దాం, ఓకేనా. ఫైనల్గా నేనైతే నెంబర్ ప్లేట్లు రెడీ చేసిన. సో నెంబర్ ప్లేట్కి నెంబర్స్ అయితే స్టిక్ చేసిన. సో మన ట్రక్ నెంబర్ వచ్చేసి TG10 RC 1417. సో సేమ్ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. సో ఇవైతే రెడీ అయిపోయినాయి. నా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి సైలెన్సర్స్. సో బట్ ఏది సెట్ అయితే అది స్టిక్ చేస్తా మన బ్యాక్ సైడ్, ఓకేనా. మన ట్రక్ అయితే అప్గ్రేడ్ చేసేసిన ఫైనల్గా. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ప్లేట్ నేను స్టిక్ చేసిన, ఓకే. బ్లాక్ నెంబర్ ప్లేట్తో వైట్ నెంబర్స్ TG10 RC 1417. అదేవిధంగా మన ఛానల్ నేమో బయటకు ఒక మిర్రర్, ఇంకోటి పైన నేను ఎగ్జాస్ట్ కూడా పెట్టాను మామ. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒకటి ఫైర్ది, ఇంకొకటి వచ్చేసి ఫ్యూయల్ క్యాన్ అయితే యాడ్ చేసాం మామ. అదేవిధంగా సైలెన్సర్ కూడా యాడ్ చేసి సైడ్ చూసుకుంటే నెంబర్ ప్లేట్, మన ఛానల్ నేమ్. ఇవే నేను అప్డేట్ చేసినాయి, ఇంతకు మించిన ఏం లేదు. ఫ్రంట్లో కూడా మీరు చూసినట్టు బస్ ఇంతే బ్రో. ఇది మ్యాటర్. నాకు ఒకటే ఎగ్జాస్ట్ ఉంటే బాగా అనిపిస్తుంది, చాలా అనుకుంటున్నా. సో అది మామ.